హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. సో ప్రతిరోజు మన ఛానల్ ద్వారా అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అన్ని ఒక దగ్గర చేసి మీకైతే అందించడం జరుగుతుంది. సో ఖచ్చితంగా ఛానల్ అయితే సపోర్ట్ చేయడానికి ప్రతి వీడియోని అయితే లైక్ చేయండి. మీరు ఇచ్చేటువంటి లైక్స్ నాకు చాలా మోటివేషన్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటాయి. సో అదేవిధంగా ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికైతే షేర్ చేయండి. అదేవిధంగా ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్టయితే ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన ఛానల్ నుంచి మీకు మంచి అప్డేట్స్ అంతాయి. మన ఛానల్ సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, జాయిన్ కండి. దాంట్లో జాబ్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి ఆన్లైన్ టెస్ట్ లింక్స్ అని షేర్ చేస్తున్నాను. మీకు యూజ్ ఉంటుంది. సో ఆ గ్రూప్లో అయితే కంపల్సరీ జాయిన్ కండి. సో ఫ్రెండ్స్, ఈరోజు అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి జలమండలిలో ఖాళీ పోస్టుల భర్తీకి మోక్షం ఎప్పుడు అంటే ఒక న్యూస్ చూడవచ్చు. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే నగర ప్రజలకు తాగునీరు అందించేటువంటి జలమండలిలో సిబ్బంది కొరత వెంటాడుతుంది. గత 3 నెలల కాలంలో పెద్ద ఎత్తున ఉద్యోగ విరమణలు జరగడంతో ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్నటువంటి ఉద్యోగులకు అదనపు భారం పడుతుందంటే ఇక్కడ న్యూస్ చూడవచ్చు. సో ఈ విభాగంలో దాదాపుగా 1890 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నట్లయితే ఇక్కడ మనకు న్యూస్ అయితే ఉంది. సో దీనిలో ముఖ్యంగా మనకు లైన్ మెన్ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయంట. సో ప్రస్తుతం లైన్ మెన్ పోస్టులు కావచ్చు, అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్, టెక్నీషియన్ స్టాఫ్, క్వాలిటీ విభాగంలో సాంకేతిక నిపుణుల పోస్టులు ఖాళీగా ఉన్నట్లయితే తెలుస్తుంది. సో ఆయా విభాగంలో విధులు నిర్వహించేటువంటి సిబ్బంది లేక అనేక సమస్యలు ఎదుర్కొంటున్నట్లు అక్కడ దానిలో పనిచేసినటువంటి సిబ్బంది అయితే చెప్తున్నారు. సో వీటికి సంబంధించి రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది చేయాలని చెప్పేసి వాళ్ళైతే కోరుతున్నారు. అదేవిధంగా దీనిలో ఉన్నటువంటి సిబ్బంది పూర్తి స్థాయిలో ఉంటే నగర ప్రజలకు తాగునీరు అదేవిధంగా సమయానికి సరఫరా చేసేటువంటి ప్రజల నుంచి ప్రశంసలు పొందవచ్చు అని చెప్పేసి ఆ సిబ్బంది అయితే చెప్తున్నారు. ఇది మనకు దీనికి సంబంధించిన అప్డేట్. అండ్ నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే మనకు 24 లక్షల మంది నిరుద్యోగులకు నౌకరులు ఎప్పుడు అంటూ మనకు వెలుగు న్యూస్ పేపర్లో ఈరోజు ఒక మంచి ఆర్టికల్ అయితే రావడం జరిగింది. సో దీనిలో చూసినట్లయితే మనకు రాష్ట్రంలో చదువుకున్నటువంటి వాళ్ళ సంఖ్య ఎంత, ప్రభుత్వ పరంగా ఎంతమందికి ఉపాధి అనేది లభిస్తుంది, ప్రైవేట్ ద్వారా ఎంతమందికి ఉపాధి లభిస్తుంది, స్వయం ఉపాధి ద్వారా ఎలాంటి ప్రోత్సాహాలు అందుతున్నాయి, అదేవిధంగా సంపన్న రాష్ట్రంలో నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకునేటువంటి దౌర్భాగ్య పరిస్థితులు ఎందుకు వచ్చాయంటూ కంప్లీట్ ఒక ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ చూసినట్లయితే మనకు టీఎస్పీఎస్సీ ద్వారా వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి నిరుద్యోగుల సంఖ్య వచ్చేసి 24 లక్షల పైచీలకు ఉందంటూ ఇక్కడ చూడవచ్చు. అయితే ఒకవేళ ఇప్పుడు ఉన్నటువంటి పిఆర్సీ నివేదిక ప్రకారం 2 లక్షల ఖాళీలను భర్తీ చేసినప్పటికీ ఇంకా తెలంగాణలో మిగతా 22 లక్షల పైచీలకు నిరుద్యోగులకు భవిత్యం ఎలాంటి కార్యాచరణ ఉంటుందనేటువంటి పరిస్థితులపై ప్రభుత్వం మాత్రం ఎటువంటి వివరణ అనేది ఇవ్వలేకపోతుందంటూ ఇక్కడ ఒక న్యూస్ అయితే చూడవచ్చు. ఇంకా అవే కాకుండా ఇంకా చాలా వాటిలో ఖాళీలు ఉన్నాయి. అదేవిధంగా యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఖాళీలు కావచ్చు, అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి వాటి మీద కూడా ప్రభుత్వం ఎటువంటి చర్య తీసుకోవట్లేదు. వాటిలో కూడా ఉద్యోగాల కల్పన అనేది చేయవచ్చు. సో వాటిపైన ఎటువంటి క్లారిటీ లేదంటూ ఒక ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ అనేది మా ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో అయితే షేర్ చేస్తాను 10 to 12 మధ్యలో. సో మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకొని చదవచ్చు. చాలా మంచి ఆర్టికల్, ఒకసారి అయితే చూడండి. అండ్ నెక్స్ట్ చూసినట్లయితే రిజల్ట్ ఇచ్చి 3 ఏళ్ళైనా పోస్టింగ్ ఇవ్వలేదంటే ఒక న్యూస్ చూడవచ్చు. సో మధ్యలోనే ఆగిన గురుకుల అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటూ ఒక న్యూస్ చూడవచ్చు. ఎప్పుడు పూర్తి చేస్తారో అని అభ్యర్థులు ఎదురుచూపు. సో ఇక్కడ చూసినట్లయితే మనకు గురుకులాల్లో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పీఈటీ పోస్టుల భర్తీ ఆలస్యం అవుతూనే ఉంది. టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి 4 ఏళ్ళు అవుతున్నా, రిజల్ట్ వచ్చి 3 ఏళ్ళు అవుతున్నా కూడా రిక్రూట్మెంట్ ప్రాసెస్ మాత్రం పూర్తి కాలేదు. దీంతో అభ్యర్థులు తమకు జాబ్ వస్తుందో లేదన్నటువంటి ఆందోళనలో ఉన్నారు. పోస్టుల భర్తీ తొందరగా చేయాలని చెప్పేసి వాళ్ళైతే కోరుతున్నారు. సో మనకి ఇది 2017 ఏప్రిల్ 14 దీనికి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు 616 పోస్టులకు సంబంధించి. అయితే రీసెంట్గా మనకు దీనికి సంబంధించి హైకోర్టు కూడా కొన్ని ఆదేశాలు జారీ చేసింది. దీనిపైన ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని తొలగిస్తూ హైకోర్టు కొన్ని ఆదేశాలు జారీ చేసినప్పటికీ సో దాని యొక్క మెరిట్ లిస్ట్ అయితే ఇప్పటివరకు అయితే రిలీజ్ చేయట్లేదు. ఇక్కడ చూడవచ్చు, హైకోర్టు తీర్పు ఇచ్చి నెల రోజులు గడిచినా కూడా కొత్త మెరిట్ లిస్టు రాకపోవడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 2 అభ్యర్థులు చనిపోయారని చెప్పేసి చెప్తున్నారు. పోస్టుల భర్తీ ప్రక్రియ వేగవంతం చేయాలని కోరుతున్నారు. సో పాత పద్ధతిలోనే పోస్టులను భర్తీ చేయాలని చెప్పేసి కొందరు అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నట్లు ఇక్కడైతే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఇదైతే చాలా లేట్గా జరుగుతున్నటువంటి ప్రాసెస్, తొందరగా చేయాలని చెప్పేసి అభ్యర్థులు అయితే కోరుతున్నారు. సో మరొక అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే మనకు జాబ్ కోసం ఏళ్లుగా తిరుగుతున్నా పట్టించుకుంటలే అంటే ఒక న్యూస్ చూడవచ్చు. సో ఇక్కడ న్యూస్ చూసినట్లయితే ఆత్మహత్య చేసుకున్నటువంటి నిరుద్యోగ కుటుంబాలకు ఆవేదన, రాష్ట్రంలో గడీల పాలన నడుస్తుంది వైఎస్ షర్మిల. సో మనకు వైఎస్ షర్మిల అయితే నిన్న దీక్ష అయితే విరమించడం జరిగింది. సో దానిలో సందర్భంగా ఇటువంటి వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. జాబ్ నోటిఫికేషన్లు ఇచ్చే వరకు పోరాడతా అని చెప్పేసి వెల్లడించడం జరిగింది. దీక్ష విరమణ ఇవాల్టి నుంచి జిల్లాలో జిల్లా అంటే డిస్టిక్ వైజ్గా దీక్షలు ప్రారంభించేటువంటి అవకాశం ఉన్నట్లు ఇక్కడైతే తెలుస్తుంది. సో ఇది మనకు వైఎస్ షర్మిల
చేపట్టినటువంటి దీక్ష గురించి ఇక్కడైతే అప్డేట్ అయితే రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే ప్రైవేట్ టీచర్ల సిబ్బందికి ఆర్థిక సాయం. సో రేపటి నుంచి నేరుగా ఖాతాల్లోకి రూ. 2,000 జమ అంటూ ఒక న్యూస్ చూడవచ్చు. ఎల్లుండి నుంచి 25 కేజీల బియ్యం పంపిణీ, సాయం అందించేందుకు లబ్ధిదారులు ఎంపిక. సో 1,18,004 మందికి అందనున్నటువంటి సహాయం. ఇది మనకు మొదటి విడతలో భాగంగా ఇంతమందికి అది ఇవ్వన్నారు. సో మొత్తం ప్రైవేట్ స్కూల్స్ వచ్చేసి దాదాపుగా 10,815 ఉన్నాయంట. దీనికి సంబంధించి ఎంపికైనటువంటి స్కూల్స్. బోధన సిబ్బంది వచ్చేసి దాదాపు 1,06,000 మంది ఉన్నారు. బోధన సిబ్బంది వచ్చేసి 11,000 మంది అయితే ఉండడం జరిగింది. సో దీనివల్ల ఆర్థిక సాయం అందిస్తే ప్రభుత్వం వచ్చేసి 32 కోట్లు అయితే దీనికైతే అందించనుంది. దీని ద్వారా ఆర్థిక సాయం. అదేవిధంగా రైస్కి సంబంధించి కనుక చూసుకుంటే ఒక 13 కోట్ల భారం అయితే ప్రభుత్వం పైన పడున్నట్లు ఇక్కడైతే తెలుస్తుంది. ఇది మనకు ప్రైవేట్ టీచర్లకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో దీనిలో ఫస్ట్లో అయితే మనకు 1,18,000 మందికి మనకు రేపటి నుంచి అయితే అకౌంట్లోకి అయితే మనీ అయితే జమ కానుంది. సో మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే మనకు పీఆర్సీకి లైన్ క్లియర్ అంటే ఒక న్యూస్ చూడవచ్చు. ఫైల్పై సీఎం కేసీఆర్ సంతకం, నేడో రేపో ఉత్తర్వులు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనంపై కొంత అస్పష్టత. సో ఆర్థిక శాఖకు ఫైల్ చేరాకనే క్లారిటీ, నగర ఉద్యోగులకు హెచ్సిఆర్ డౌన్ అని చెప్పేసి ఒక న్యూస్ చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే మనకు పీఆర్సీ పైన నిన్న ఈవినింగ్ కేసీఆర్ సంతకం చేసినట్లయితే తెలుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతన సవరణ సీఎం కేసీఆర్ లైన్ క్లియర్ చేశారు. శనివారం రాత్రి ఫైల్పై సంతకం చేయగా 1-2 రోజుల్లో జీవో కూడా విడుదల చేస్తున్నట్లయితే తెలుస్తుంది. సో దీంతో మే 1న ఉద్యోగులకు 30% ఫీట్మెంట్ అనేటువంటిది పెరిగినటువంటి జీతం అయితే అందుకోబోతున్నారంటే చూడవచ్చు. అయితే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి ఇంకా ఎటువంటి స్పష్టత రాలేదు. సో దీనికి సంబంధించి ఇంకా వేచి చూడాలంటూ ఇక్కడైతే న్యూస్ అయితే ఉంది. దీని ద్వారా పెరిగినటువంటి జీతాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా యూనివర్సిటీలో నియామకాలు ఎలాంటి ఒక న్యూస్ చూడవచ్చు. ఇటు వీసీలు లేరు, అటు టీఎస్పీఎస్సీ సభ్యులు లేరు. అండ్ ఇన్ఛార్జి వీసీల నియామకాలు చేపట్టేటువంటి వీలు ఉండదని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్నారు. టీఎస్పీఎస్సీ ద్వారా నియమించాలని చట్టంలో మార్పులు తప్పనిసరి. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే మనకు ఇన్ఛార్జ్ ఉన్నారో వాళ్ళ ద్వారా ఈ నియామకాలు అయితే చేపట్టరాదు. అదేవిధంగా టీఎస్పీఎస్సీ ద్వారా కనుక చేపడితే కొన్ని మార్పులు అయితే చేయాలని చెప్పేసి ఇక్కడ నిపుణులు అయితే చెప్తున్నారు. అయితే మనకు తెలిసినటువంటి విషయమే. సో మనకు దాదాపు 1,061 పోస్టులు అనేది యూనివర్సిటీలో ఖాళీగా ఉన్నట్లయితే తెలుస్తుంది. ఇక్కడ చూడవచ్చు యూనివర్సిటీలో 1,550కి పైగా ఉన్నటువంటి ఖాళీలో మొదటి దశలో మనకు 1,061 పోస్టులు భర్తీ చేసేందుకు ప్రభుత్వం అయితే కసరత్తు చేసింది. అదే దీనికోసం నియామకాల విధానం కోసం ఎలా ఉండాలని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆలోచనలో ఉంది. రాత పరీక్ష ద్వారా కనుక ఈ నియామకాలు కనుక చేపట్టాలని చెప్పేసి అధికారులు భావిస్తున్నట్లయితే తెలుస్తుంది. మరి వీటికి సంబంధించి ప్రభుత్వం ఏ విధంగా చేస్తుంది, ఒకవేళ టీఎస్పీఎస్సీ ద్వారా కనుక చేపడితే కొన్ని మార్పులు అయితే చేయవలసి ఉంటుందంటూ ఓవరాల్గా ఇక్కడ అయితే న్యూస్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ అప్డేట్ కనుక మనం చూసుకున్నట్లయితే సో ఇక్కడ జూనియర్ పంచాయతీ సెక్రటరీకి సంబంధించినటువంటి న్యూస్. ఇది మనకు వే టు ఎస్ఎంఎస్లో వచ్చినటువంటి న్యూస్. సో వారికి ఒక గుడ్ న్యూస్ అనుకోవచ్చు. సో వారి యొక్క జీతం అనేది మే నెల నుంచి మనకు రెగ్యులర్ పంచాయతీ కార్యదర్శులు ఉండేంత జీతం అయితే ఇవ్వబోతున్నారు. 32,000 అయితే రాబోతుంది. సో జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు పెరిగినటువంటి వేతనం మే నెల నుంచి అయితే చెల్లించనున్నట్లు ఇక్కడైతే తెలుస్తుంది. సో రెగ్యులర్ పంచాయతీ కార్యదర్శులతో సమానంగా దాదాపుగా 32,000 వరకు అయితే వీళ్ళకైతే రానుంది. దాదాపుగా 9,000కు పైగా JPSలను గ్రేడ్ 4 కార్యదర్శులుగా గుర్తించనున్నట్లయితే ఇక్కడైతే మనకైతే న్యూస్ అయితే రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే మనకు జూనియర్ అసిస్టెంట్ కొలువు. సో ఆల్రెడీ మనం చూసాం టీఎస్పీఎస్సీ ద్వారా మనకు యూనివర్సిటీలో 127 పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రావడం జరిగింది. సో దీనికి సంబంధించి మనకు ఈ రోజు కూడా సాక్షి న్యూస్ పేపర్లో క్లియర్గా దాని యొక్క పరీక్ష విధానం కావచ్చు, అదేవిధంగా ఎగ్జామినేషన్ విధానం అవన్నీ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. రీసెంట్గా మనకు వెలుగు న్యూస్ పేపర్లో కూడా ఇవ్వడం జరిగింది. అండ్ అసిస్టెంట్ కమాండెంట్కి సంబంధించిన కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీరు చూడవచ్చు. పరీక్ష విధానం, అర్హతలు, అదేవిధంగా పర్సనల్ ఇంటర్వ్యూ అనేది ఏ విధంగా ఉంటుంది అనేటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో దీనికి సంబంధించిన పీడిఎఫ్ అయితే ఇస్తాను, మీరు ఒకసారి చూసుకోండి. అండ్ ఇంకా చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఉద్యోగ ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలంటూ మరొక న్యూస్ చూడవచ్చు. అండ్ నెక్స్ట్ నిరుద్యోగులు చనిపోతున్న మాయమాటలు మానవ అంటూ సీఎం కేసీఆర్ పైన బండి సంజయ్ ఫైర్ కావడం జరిగింది. దోచుకున్నటువంటి పైసల నుంచి నిరుద్యోగ భృతి ఇవ్వచ్చు కదా, జాబ్ నోటిఫికేషన్లు వెంటనే విడుదల చేయాలి, పోడు భూముల సమస్యలను ఎప్పుడు పరిష్కరిస్తారంటూ మన బండి సంజయ్ గారు అయితే ప్రభుత్వానికి ప్రభుత్వంపై ఇటువంటి వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. సో ఇటువంటి అప్డేట్స్ ఇంకా చాలా ఉన్నాయి. మనకు జేఈ మెయిన్స్ సంబంధించినటువంటి పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి. సో ఇక్కడ వీడియో అనేది లెంతీ అవుతుంది. సో నేను ఈరోజు కొంచెం అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉండడం వల్ల మైక్ అనేది యూజ్ చేయలేదు, కొంచెం డిస్టర్బెన్స్గా వస్తుంది. అందుకని నేను కంప్లీట్గా ప్రతిదాని అయితే చదవట్లేదు. నేను పీడిఎఫ్ అనేది కంపల్సరీ నేను మన గ్రూప్లో అయితే షేర్ చేస్తాను, మీరు వీటిని అయితే డౌన్లోడ్ చేసుకుని అయితే చూడవచ్చు. సో ఇది ఫ్రెండ్స్. సో వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఎవ్రీవన్.